నీటి మీద నడిచి అద్భుతాలు చేయవాడైన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 36 వచనాల వరకు. 22, 23 వచనాలు చూసినట్లయితే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకై ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని చదువుతాం. యేసుప్రభు వారు జనసమూహాన్ని పంపివేశాక శిష్యులను కూడా పంపించేసింది ఆయన ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి. యేసుప్రభు వారి జీవితంలోనే ప్రార్థనకి ఇంత ప్రాధాన్యత ఇస్తే ఇంకా మనం ఎంత ఇవ్వాలి? మనకు ప్రార్థన ఎంత అవసరమో కదా. చాలామంది ఏమవుతుందిలే ప్రార్థన చేసుకోకపోతే అనుకుంటారు. సాధారణంగా చెప్పాలంటే దేవుని కాపుదల పోగొట్టుకున్నట్లే. ఇంకప్పుడు సాతాను మన జీవితాల్లో చెలరేగిపోతాడు. నేనెప్పుడు అనుకుంటాను, అసలు ప్రార్థించుకోకుండా నేను ఎలా బ్రతకగలను అని. నాకైతే అంత ధైర్యం లేదనిపిస్తుంది. మన ఊపిరి మనకెంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రార్థించకుండా బ్రతికే సాహసమే చేయలేము. ఎందుకంటే ఏ అపాయం ఎటు నుంచి పొంచి ఉంటుందో మనకు తెలియదు. అసలే దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఊపిరి తీసుకోవడం ఎలాగో ప్రార్థన అలాగే. ఎక్కడంటే అక్కడే ప్రార్థన చేయగలం. మనకంత ఫ్రీడమ్ ఇచ్చారు మన ప్రభు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ అంటే అక్కడ, పలానా చోటే కావాలి, పలానా సమయమే ఉండాలి అనేమి అనుకోనవసరం లేకుండా మనం ఎక్కడ కూర్చున్నా ప్రార్థనలో మనం మన సమయాన్ని గడపొచ్చు. ఎంతమందిలో ఉన్నా మనం ఒంటరిగా దేవునితో గడపొచ్చు. ఈ అనుభవంలోనికి మనం నడిస్తే అసలు ప్రార్థన అనేది మన జీవితంలో వేరుగా నివసించదు, వేరుగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, దేవుని ఉద్దేశాలు ఆయన ఎప్పుడు బలవంతంగా మన మీద రుద్దరు. ఆయనకు అది ఇష్టం కాదు, అది అసలు ఆయన స్వభావమే కాదు. అందుకే ప్రతి విషయంలో మన అభిప్రాయం, మన ఉద్దేశం ప్రభువుకి తెలియచేస్తే ఏ క్షణంకి ఆ క్షణం ఆయనకు తెలియచేస్తూ ఉంటే అప్పుడు ఆయన మన జీవితంలో ఏమైనా చేయగలరు, ఎలాంటి అద్భుతమైనా చేయగలరు. అన్ని విషయాల్లోనూ కల్పించుకోవటానికి మనం అనుమతి ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత 24వ వచనంలో, అప్పటికా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 25లో, ఆ రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చెను అని రాయబడింది. యేసుప్రభువు వారిని చేరుకున్న విధానము శిష్యులకు భయం గొల్పే విధానంలో ఉంది. వారు అనుకున్నారు భూతమని. అయితే యేసుప్రభు వారు చెప్పిన సమాధానము, ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పారు. ఈ మాట ద్వారా తండ్రి అయిన దేవుని మాటను జ్ఞాపకం చేస్తూ తండ్రి కుమారులు ఒక్కటే అని తెలియచేస్తున్న పదం ఇది. ఇంకా శిష్యులకేమో ఆయన ప్రత్యేకంగా తనని తాను ప్రత్యక్షపరచుకున్నారు. అయితే పాత నిబంధనలో దేవుడు ఇలాంటి మాటని యెషయా పుస్తకం 41వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతారు. అప్పుడు ప్రభు మాట్లాడిన మాటలు ఇప్పుడు శిష్యులతో మాట్లాడిన మాట ఒక్కలాగే ఉన్నప్పటికీ, ఇక్కడైతే పేతురు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచిన యుద్ధకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనడం మనకి చాలా విశేషంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవాది దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఇంత దగ్గరగా ఇంత చనువివ్వడం, ఒక మనిషికి ఇంతగా సమీపంగా రావడం అనేది, ఏదైనా అడగొచ్చు, మాట్లాడొచ్చు అనే అంత ఫ్రీడమ్ ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనిస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమను అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రేమను బట్టి ఆయన మనకెంతో చనువిచ్చారు. అయితే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చనువిచ్చారు కదా అని చెప్పి ఆయనని గురించి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కానీ ఆయన యందు భయముతో, భక్తితో మనమైతే మెలగాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రభువు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూసి భయపడి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినట్లుగా 30వ వచనంలో చదువుతాం. వెంటనే యేసుప్రభు వారు చేయి చాప అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్తారు. ఈ విషయాన్ని మనం 31వ వచనంలో చదువుతాం. వీటన్నిటిలో మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, విశ్వాసంలో బలహీనమైనప్పుడు కూడా ప్రభువు మనల్ని వదిలిపెట్టరు, కానీ చేయి చాపి మనల్ని పట్టుకుని సురక్షితమైన ప్రదేశంలోనికి చేరవేస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొందరు బైబిల్లోని వాక్యం అంతటినీ ఎప్పుడు ఏది కావాలంటే అది వారి సొంతంగా తీసుకుని అన్వయించుకుంటూ ఉంటారు. అంటే వారి సందర్భానికి సంబంధించిన వాగ్దానం ఏదైనా వారి సొంతంగా తీసేసుకొని దానిని బట్టి ప్రార్థన చేస్తూ
పైకి విశ్వాసంగానే ఉంటారు, కానీ లోపల ఆత్మలో ఎంతో వెలితిగా ఉంటుంది. కారణం ఏంటంటే వాక్యానికి 2 గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఒకటి లోగోస్ మరియు రేమా అని. లోగోస్ అంటే వ్రాయబడిన సర్వసాధారణమైన సత్యమై ఉన్న వాక్యం. రేమా అంటే వ్యక్తిగతంగా ఒక సందర్భంలో మాట్లాడబడిన వాక్యం. అయితే మనం మన వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకమైన సందర్భాల్లో రేమాని పొందుకోవాలి. అది మన హృదయాన్ని ప్రత్యక్షంగా తాకుతుంది. ఉదాహరణకు రోమా 10:17లో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని రాయబడింది. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని రాసుంటుంది. ఇక్కడ వర్డ్కి అంటే దేవుని మాటకు గ్రీక్లో రేమా అనే పదం వాడబడింది. కాబట్టి ప్రత్యేకమైన మనతో వ్యక్తిగతంగా మాట్లాడబడిన వాక్యమే మనకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. అందుకే చాలామంది వాక్యాన్ని చదువుతారు, కానీ లోగోస్ దగ్గరే ఆగిపోతారు, రేమాని పొందుకోలేరు. కాబట్టి వారి జీవితాలలో మార్పును మనం చాలాసార్లు చూడం. ఇక్కడ పేతురుతో ప్రభువు మాట్లాడారు రమ్మని. అప్పుడు మాత్రమే అతడు నీళ్ల మీద నడవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితిని చూసి భయపడ్డాడు. అయినా ప్రభు అతని చేయం వదలలేదు. క్షేమంగా దోణిలోకి నడిపించారు. దేవుడు అందరినీ స్వస్థపరచగలడు, కానీ ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. దానిని బట్టి ఆయన చర్య ఉంటుందని మర్చిపోకూడదు. వాక్యము రేమాగా వచ్చి మనతో మాట్లాడితే అప్పుడు ఆయన ప్రణాళిక ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ప్రకారం మనం పనిచేయగలుగుతాం. ఆ తర్వాత యేసుప్రభు వారు నీళ్ళ మీద నడిచిన కారణం ఏంటో 33వ వచనంలో రాస్తున్నారు. అంతటి దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడిని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అని. ప్రభువు తాను శిష్యులకు బయలుపరచుకోవడానికి చేసిన అద్భుతమైన కార్యం ఇది. మనం నమ్మగలిగే విధంగా ఆయన తన గురించి రుజువుపరుచుకుంటూ ఉన్నారు. తానెవరో తన క్రియల ద్వారా తెలియచేస్తూ వచ్చారు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1:19 పౌలు రాస్తున్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను అని. ప్రభువు గురించి తెలియాల్సిన విషయాలన్నీ ఆయన తెలియచేసుకుంటూనే వచ్చారు. ఇంకా విశ్వాసం ఉంచకపోవడానికి మన దగ్గర కారణమే లేదు. అందుకే నమ్మని వారికి శిక్ష విధించబడును అని వాక్యం సెలవిస్తోంది మార్కు సువార్తలో. కాబట్టి ఇంకా మనము అవిశ్వాసంతో బ్రతకడానికి కారణం లేదని గ్రహించి ఇంకా మనం విశ్వాసంతో ముందుకు అడుగు వేయవలసిన వారమై ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఈ అధ్యాయం చివరి భాగంలో 34-36 వచనాల్లో గెన్నెసరతు దేశంనకు వచ్చినప్పుడు అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి అందరికీ కబురు పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వస్త్రపు చెంగును మాత్రం ముట్టనిమ్మని వేడుకొన్నారు. ముట్టిన వారందరూ స్వస్థత నొందారు. ఈ రోజుల్లో ఎందరో ఆయనను గురించి విన్నా ఆయనను దేవునిగా గుర్తించలేని అమాయకత్వంలో ఉన్నారు. అటువంటి వారిలో మనముండొద్దు. సమయం ఉండగానే దేవుని గురించి తెలుసుకొని ఉన్న రోజులన్నింటిని బట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటను విని విశ్వాసం కలిగిన వారమై ఆయనకు తగినట్లుగా మనం బ్రతుకుదాం. ఆయన సిద్ధపడిన వారి కోసం త్వరగా రాబోతున్నాడు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా తుఫానుల్లో, మా అలజడుల్లో మాకు తోడై ఉండి మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ మా చేయి పట్టుకుని మమ్మల్ని సురక్షితమైన ప్రదేశంలో నివసింపచేస్తున్న మా ప్రభువా నీ నామమునకు అనేక స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మేము చాలాసార్లు నీ మాట విని కూడా అల్ప విశ్వాసంతో మునిగిపోయే పరిస్థితులు మా మీదకు తెచ్చుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. అటువంటి పరిస్థితులు ఇక ముందొచ్చినప్పుడు ఇక ముందెన్నడూ రానియకుండా కాపాడండి. ఒకవేళ వస్తే మాకు సహాయం తప్పకుండా మీ వద్ద నుంచి అందుతుందని నమ్ముతున్నాము ప్రభువా. అవిశ్వాసం మాలో ఎంత మాత్రమూ కలగకుండా మాకు కృప చూపమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండే కృప భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని కాపాడి దీవించమని మా అద్భుతకరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.